వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వివాదం అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. దీంతో చాలా ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే హసీనా ప్రభుత్వం, అప్పుడున్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం వారందరినీ అణిచివేసే క్రమంలో వందలాది మందిని చంపేశారు అనే ఆరోపణలు ఇటు ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళడం, ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. అందులో చర్యల్లో భాగంగానే అక్కడి న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. సరే, ఇదంతా కొంచెం పక్కన పెట్టినైతే ఈ పరిణామాలన్నీ ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, అక్కడ ఆమెకి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఆమె అక్కడి నుంచి వేరే దేశంలో ఎక్కడ తలదాచుకోవాలి అని ఆలోచిస్తున్న క్రమంలో ఆమె మనసులో తెలిసింది వచ్చి భారత్ అయితే తన ప్రాణానికి రక్షణ ఉంటుంది అని భావించినటువంటి ఆ మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా భారత్లో తలదాచుకుంది. అయితే ఇప్పుడు హసీనా కుమారుడైతే సాజిబ్, హసీనా కుమారుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఆ విషయంలో. అంతేకాదు వాజేజ్భాయ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి అది ఏంటి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఎందుకు ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పారు అనేది మనం ఒకసారి చూస్తే, తన తల్లి అయినటువంటి షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగిస్తే అక్కడ మిలిటెంట్లు ఖచ్చితంగా ఆమెను చంపేసేవారు. ఇప్పుడు అప్పచెప్పినా కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అదే కోరుతోంది. షేక్ హసీనాను మా బంగ్లాదేశ్కి అప్పగించండి అంటూ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగితే ఆమెకి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి తరపున న్యాయస్థానం అనేది ఏ శిక్ష విధించిందో దాన్ని మేము అమలు చేసి తీరాలి అంటుంది. దీనిపై ఆమె కుమారుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతుంది తన తల్లి. మరి తన తల్లికి భద్రత కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు భారత సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగిపోతుంది అనేటువంటిది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఈ విషయంలో భారత్కి కూడా ఒక హెచ్చరిక అనేది జారీ చేశారు. హెచ్చరిక అనుకోవచ్చు, దాన్ని సలహా అనుకోవచ్చు, ఏదైతేనేమి ఆయనైతే ఈ విధంగా హెచ్చరించినట్టే అనుకోవచ్చు. అంటే ఉగ్రవాదం మీ దేశానికి పొంచి ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే నా తల్లికి ఈ విషయంలో అయితే మీరు అందించినటువంటి సహకారానికి నేను కృతజ్ఞతగా ఇస్తున్నటువంటి ఒక ఉచిత సలహా అనుకోండి అని. మరి ఒక మీడియా సంస్థకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు, ఇలాంటివంటి మాటలు మాట్లాడారు. మరి తన తల్లిని అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. అట్ ఏ టైం భారత్కి సలహా ఇచ్చారు తన తల్లికి ఆశ్రయం కల్పించినందుకు. అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఆ అభ్యర్థననైతే బంగ్లాదేశ్ ఏదైతే ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి అయితే ఏ రిక్వెస్ట్ చేసిందో ఆ రిక్వెస్ట్ని ఆయన వ్యతిరేకించారు. మరి ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తోంది అనేటటువంటి ఆరోపణ. తన తల్లిపై తప్పుడు కేసులు బనాయించారు. ఇప్పటికే 17 మంది న్యాయమూర్తులను తొలగించారు. ఎందుకంటే ఫైనల్గా ఆమె చేసినటువంటి మంచి కార్యక్రమాలని అవన్నీ పక్కన తోసి ఆమెను దోషిగా నిలబెట్టి ఆమెకి ఎవరైతే న్యాయమూర్తులు ఫేవర్గా ఏదన్నా తీర్పు అనేది వెలువరిస్తారు అని తెలుస్తుందో అలాంటప్పుడు ఆ న్యాయమూర్తులన్నీ తొలగించుకుంటూ వచ్చారు. ఇలా 17 మందిని తొలగించారట. పార్లమెంటులో అసలు ఆమోదం లేదు. చట్టాలను సవరించేశారు. చట్టాలను సవరించి మరి ఫైనల్గా వారి అంతిమ లక్ష్యం తన తల్లికి విధించినటువంటి మరణశిక్షని బంగ్లాదేశ్లో ఖరారు చేసి ఆమెని చంపడం అనేటటువంటిది ఆయన చెప్తుంది. కనీసం తన తల్లి తరపున లాయర్లు వాదించడానికి కూడా, డిఫెన్స్ లాయర్లను కూడా కోర్టులోకి అనుమతించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. భారత్ తన తల్లి ప్రాణాలను కాపాడింది. ఆమె బంగ్లాదేశ్ ఒక్కవేళ విడిచిపెట్టకపోయినా భారత్ ఆశ్రయం ఇవ్వకపోయినా ఈ పాటికి మిలిటెంట్లు ఆమెను ఖచ్చితంగా చంపేసేవారు. ఈ విషయంలో భారత్కి ఆయన రుణపడి ఉంటాను అంటూ, అలాగే భారత్లో కూడా ఉగ్రవాదం పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. మరి ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం ఉంది బంగ్లాదేశ్లో. యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే హసీనా హయాంలో అరెస్ట్ అయిన వేలాది మంది ఉగ్రవాదులు, అప్పట్లో బంగ్లాదేశ్కి ముప్పుగా పరిగణించినటువంటి ఉగ్రవాదులందరినీ కూడా హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. కానీ వాళ్ళందరినీ కూడా బయటికి విడిచిపెట్టారు, ఆరోపించారు. అదే ప్రస్తుతం లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఇవన్నీ బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆ లష్కర్ ఏ తోయిబా అనేది ఒక్క బంగ్లాదేశ్కే కాదు, మన భారత్కి కూడా కాదు, వేటికైనా కానీ ముప్పు. అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మరి బంగ్లా ఉగ్రవాదంపై ప్రధాని మోదీ కూడా
తీవ్ర ఆందోళనలో ఉన్నారని తాను భావిస్తున్నాను. ఉగ్రవాదం అనేది ఏ విధంగా పెరిగిందో మనం చూడొచ్చు. ఇంతకుముందు పెహల్గాం కావచ్చు, అలాగే ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా ఉగ్రవాదం నుంచి మనం తీసుకున్నటువంటి చర్యలే. కాబట్టి దీనివల్ల కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ కొంచెం ప్రమాదంలో ఉన్నట్టు ఆందోళన కూడా పడుతున్నారు. కాబట్టి చెప్పారు, తన తల్లిని అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం చేసిన అభ్యర్థనను భారత్ తిరస్కరించదు అనేటటువంటిది. ఎందుకంటే న్యాయం తన తల్లి వైపు ఉంది కాబట్టి భారత్ తిరస్కరించదు అనేటటువంటి నమ్మకం ఉంది. ఇక్కడ ఒక విషయం చెబుతోంది, న్యాయస్థానం తీర్పును గౌరవిస్తా అన్నారు. సరే, మొత్తం ఫైనల్గా చూస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజెద్ జోయ్ సంచలన వ్యాఖ్యలు ఇవన్నీ. తన తల్లిని బంగ్లాదేశ్కి అప్పగిస్తే మాత్రం అక్కడ మిలిటెంట్లు ఆమెను ఖచ్చితంగా చంపేస్తారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించినటువంటి అంశం. ప్రస్తుతం భారత్లో ఆమె ఆశ్రయం పొందుతుంది కాబట్టి తన తల్లికి భద్రత కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, సరిహద్దుల్లో మాత్రం ఉగ్రవాదం పెరుగుతోంది, బంగ్లాదేశ్ దానికి ఆజ్యం పోస్తోంది, ఈ విషయంలో మాత్రం భారత్ అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆయన భారత్కి ఒక సలహా అలాగే ఒక హెచ్చరిక కూడా సూచించారు. మరి చూడాలి ఈ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో. రానున్న రోజుల్లో ఆ దేశం మాజీ ప్రధాని అయినటువంటి హసీనాని బంగ్లాదేశ్కి అప్పగిస్తుందా లేక ఆమెకు మద్దతుగా నిలుస్తుందా అనేది రానున్న రోజుల్లో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV అనాలిసిస్.